ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. పుతిన్ ను కలిసిన జైశంకర్, మోదీని ఆహ్వానించిన రష్యా అధ్యక్షుడు. కెప్టెన్ కు నివాళులర్పించిన సీఎం స్టాలిన్, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. డంపర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు, 13 మంది సజీవ దహనం. విశాఖలో వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. క్రెమ్లిన్లో ఆ ఇద్దరి భేటీ జరిగింది. అనేక అంశాలపై వాళ్లు చర్చించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది తమ దేశానికి రావాలంటూ ప్రధాని మోదీకి పుతిన్ ఆహ్వానం పంపినట్లు జయశంకర్ తెలిపారు. స్నేహితుడు మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నామని పుతిన్ అన్నారు. రష్యాలో జయశంకర్ 5 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా ఆయన కలిశారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ తన స్థాయికి తగినట్లు ప్రయత్నం చేశారని పుతిన్ పేర్కొన్నారు. శాంతియుతంగా రష్యా సమస్యను పరిష్కరించినందుకు సహకరిస్తూ ఉన్న భారత్కు సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న వార్షిక సదస్సులో మోదీ పుతిన్ భేటీ అవుతారని మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఆ ఇద్దరు నేతలు తరచూ టచ్లో ఉన్నట్లు చెప్పారు. భారత్ రష్యా మధ్య వాణిజ్య ఆదాయం పెరుగుతోందని పుతిన్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వృద్ధి రేటు అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తమిళ స్టార్ నటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. చెన్నైలోని విరుగంబాకంలో నటుడి నివాసానికి చేరుకున్న సీఎం కెప్టెన్ భౌతిక కాయంపై పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్ వెల్లడించారు. కెప్టెన్ విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. కెప్టెన్ మృతి వార్త తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. మరోవైపు విజయకాంత్ మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కోయంబేడులోని డిఎండికే కార్యాలయానికి తరలించారు. మధ్యప్రదేశ్లోని గుణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుణా ఆరోన్ రహదారిపై ఎదురుగా వస్తున్న డంపర్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు మంచి నిద్రలో ఉండటంతో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం నుంచి 4 మాత్రమే క్షేమంగా బయటపడ్డారని గుణా జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. ప్రమాద స్థలం నుంచి అన్ని మృతదేహాలను తొలగించామని, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరిస్తున్న డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వపు డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల రైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది.
మహాలక్ష్మి రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతతో మీ ఒంటరి మహిళ, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా వ్యాధులు, అదేవిధంగా బీడీ ఠేకేదారి ఒక్క సింగిల్ అప్లికేషన్తోనే ఆ కుటుంబ వివరాలు అన్నీ సేకరింపబడతాయి. ఈ అప్లికేషన్ ద్వారానే వికలాంగులు ఎంతమంది ఉన్నారు, వితంతువులు ఎంతమంది ఉన్నారు, ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు, ప్రతి డేటా సిస్టంలో జత చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఇక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ, మీ సేవా కేంద్రాల చుట్టూ కానీ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు. ఈరోజు సదరం క్యాంపులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల సర్టిఫికెట్ ఉంటే అది కూడా జత చేసేయవచ్చు. సో వివరాలు కరెక్ట్గా అందజేయడానికి ప్రజలకు మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కొంచెం వివరంగా మీరు రాస్తే తప్పకుండా ప్రజలు. రైతుల సంక్షేమానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. గురువారం శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ డైరెక్టర్, మల్కారం పిఎస్సిఎస్ చైర్మన్ మురుకుంట సతీష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ప్రజల నుండే నేర్చుకోవాలి. మనం ఆనాడు మనం ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉండే, ప్రజలకు అందరూ కూడా తెచ్చుకున్న తెలంగాణను సుఖ సంతోషంతో ఉండాలి. నేను కాళేశ్వరం కానీ ఇవన్నీ ప్రాజెక్టుగా కట్టి కోట్లాది రూపాయలు పెట్టి వాళ్ళు తీసుకొచ్చి చాలామంది చాలా మాట్లాడతారు, మీరు ఇంటుంటారు టీవీలలో. మనం కూడా ఇంకో 100 రోజుల దాకా ఎవరితో మాట్లాడద్దు, ఎవరి గురించి అనవద్దు అనేది కూడా మనం కూడా ఒక ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం మంచి పని చేస్తే మనం కూడా స్వాగతిస్తాం. మంచి పని చేయకపోతే కూడా కనవాల్సింది ఎవరో కానీ దానివల్ల మనకందరూ కూడా మేము నష్టం జరిగింది ఏం లేదు, మీ అందరూ కూడా తెలుసు. ఇదే పట్టుదల మనం అందరూ కూడా మీ సర్పంచ్ ఎలక్షన్ని కానీ, ఎంపీ ఎలక్షన్ని కానీ, జడ్పీటీసీ అని కానీ, ఎంపీపీ అని కానీ బలంతో మీరు ఉండవలసిన బాధ్యత మీలో ఉన్నది. మనకు సైన్యం ఎక్కువ ఉన్నది, పోరాటం కూడా తక్కువ ఉంటుంది, సైన్యం ఎక్కువ ఉన్నది, ఈజీగా చేయగలుగుతాం. ఏ పని చేసినా మంచిగా గెలవగలుగుతాం. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించబడతాయని, ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ దరఖాస్తును పూర్తి చేసి కౌంటర్లో అందించి రసీదు స్వీకరించాలని, ఎవరు ఏ అనుమానాలు ఉన్నా సంబంధిత అధికారి వద్ద నివృత్తి చేసుకోవాలని, ఇదే దరఖాస్తు దశ మాత్రమే అని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయబడతాయని, కావున ప్రతి ఒక్కరూ 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ 3 వాక్యాలను మీరు మననం చేసుకుంటారు. జనరల్ కౌంటర్ వాళ్ళకు రసీదు ఇస్తారా? జనరల్ కౌంటర్లో మీరు రిసిప్ట్ తీసుకున్నాను చేస్తాం. ఇతర సమస్యలు ఉంటాయి కదా సార్, చాలా మంది అప్లికేషన్ చేయడానికి ముందుకు వస్తారు, వాళ్ళకి రసీదు ఇస్తారా? రిజిస్టర్లో అయితే మేము నమోదు చేసుకుంటా ఉన్నాము. రసీదు గురించి కూడా అవకాశం ఉంటే ఆలోచిస్తాం ఖచ్చితంగా. పాత పెన్షన్దారులు, పాత రైతు భరోసాదారులు దరఖాస్తు చేసుకోవాలా వద్దా? మీరు వాళ్ళకు కూడా ఒకసారి అప్లికేషన్ కాపీ పంపిస్తారు. ఫార్వర్డ్ చేస్తే మాకు కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు ఈ కింద వివరాలు తెలపండి. ప్రస్తుతం పెన్షన్ పొందితే అప్లికేషన్ పొంది జరిగితే మీరు కూడా చాలా మందికి అవగాహన కల్పించిన వాళ్ళు. అప్లికేషన్ అనేది రాసు పెన్షన్ సంబంధించిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ కొద్దిమందికి మాకు రావాలి, మాకు రాలేదు అని ఉండొచ్చు. పొట్టి శ్రీరాములు బొమ్మ ఆవరణలో బుధవారం విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగుల నిరవధిక 8వ రోజు సమ్మెలో భాగంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా మానవహారంతో తమ నిరసనను తెలియజేశారు. అనంతరం జేఏసీ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మాట తప్పని ముఖ్యమంత్రిగా ఉండాలని జేఏసీ తరఫున అభ్యర్థిస్తున్నామన్నారు. నా పేరు పి తవిట్నాయుడు సార్, శ్రీకాకుళం జిల్లా ఎస్ఎస్ఏ జనరల్ సెక్రటరీ సార్, జేఏసీ జేఏసీ జనరల్ సెక్రటరీ సార్. మేము గత 8 రోజులుగా
ఈ సమగ్ర శిక్షలో ఉండేటటువంటి అన్ని కేటగిరీ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఎంటీఎస్ కల్పించాలని తదితర న్యాయమైనటువంటి డిమాండ్లు సాధన కోసం మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకే తెలియజేసి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు మేము కోరినటువంటి కోరికలు కానీ డిమాండ్స్ కానీ ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కావు. ఆయన ఆ రోజు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అయ్యా అని మేము అడుగుతున్నాం. అయినా సరే ఆయన ఈరోజు ప్రభుత్వానికి వచ్చి కొత్త కాదు, 4.5 ఏళ్ళు గడిచిపోయింది. మా పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి కూడా కనిపించట్లేదు. కనీసం మేము పనిచేసినటువంటి కాలానికి కూడా జీతాలు వేయలేని పరిస్థితి వచ్చింది. అదేం దౌర్భాగ్యమో కానీ మేము డిమాండ్లు నెరవేర్చండి అని అడుగుతామని ఉద్దేశంతోనేమో జీతాలు వేయకుండా ఆయన మమ్మల్ని రోడ్డు ఎక్కించేలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జిల్లా పోలీస్ శాఖ 2023 సంవత్సర నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, జిల్లాలో గంజాయి దొంగతనాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఏ సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చని, ప్రతి కేసుకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలిపారు. సైబర్ నేరాలపై 903 టోల్ ఫ్రీ నెంబర్కి ముందుగా కంప్లైంట్ ఇవ్వాలని, తద్వారా సైబర్ నేరగాళ్లకు మన నగదు ట్రాన్స్ఫర్ అవ్వకుండా హోల్డ్లో పెట్టగలుగుతామని సూచించారు. ఈ సమావేశంలో ఏఆర్, ఏఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, ఏఆర్, ఎస్ఐలు పాల్గొన్నారు. మనం ఈరోజు ఇక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సంబంధించిన 2023 ఎట్లా పాస్ అయింది, సంవత్సరంలో క్రైమ్ ప్యాటర్న్స్ ఎట్లాగా ఉన్నారో దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ అందరూ ఉన్నాము. సో ఈ ఇయర్ మొత్తం చూస్తే మోస్ట్లీ కదా ప్రశాంతంగానే మనకి కంప్లీట్ అయిపోయింది. మీకు అందరికీ తెలుసు ఇక్కడ లాస్ట్లో ఇయర్ ఎండ్లో మనకి ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. సో ఎలక్షన్స్ కూడా టోటల్ ఆల్ ప్రొసెసెస్ కూడా పీస్ఫుల్ వేలో కంప్లీట్ అయినాయి. ఇక్కడ కూడా ఎలాంటి కూడా ఇష్యూ కావాలి. సో మనము ఇది క్రైమ్ డీటెయిల్స్లోకి వెళ్తే అది 23లోని ఓవరాల్ క్రైమ్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ కంటే 22 కంటే దాదాపు జస్ట్ 1% రిడక్షన్ వచ్చింది. 2022లో ఎట్లాగా 5,120 క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి. 23లో 5,070 క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి. స్మాల్ రిడక్షన్ ఉంది. లేక ప్రాపర్టీ అఫెన్సెస్లో పెద్ద రిడక్షన్ వచ్చింది. 354 22లో ఉండే దానికి కంపేర్ చేస్తే 23లో 325 రికార్డ్ అయింది. సో ప్రాపర్టీ క్రైమ్స్లో డిటెక్షన్ పర్సెంటేజ్ మేము అంటాము, అంటే ఎన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అది దాదాపు అంతేనే ఉంది. కానీ ప్రాపర్టీ లాస్ట్ కొంచెం ఎక్కువ అయింది. అయితే ఒక్కొక్క కేసులో ప్రాపర్టీ పోవడం అది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల సో ప్రాపర్టీ రికవరీ పర్సెంటేజ్ కూడా దాదాపు అంతనే ఉంది. దాంట్లో కూడా ఎంత పెద్ద చేంజెస్ లేవు. కానీ 2014లో కాపు ఓట్ల అండతో గెలిచి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి దారుణంగా మోసం చేసిన చంద్రబాబును నేడు కాపులు వెంట నడుస్తారా, లేదా పవన్ కళ్యాణ్ ముసుగుతో వస్తున్న చంద్రబాబు చేతిలో మళ్లీ మోసపోతారా? కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల ముందు పడేసిన పవన్ వెనుక కాపులు ఉంటారా? వైఎస్ఆర్సీపీ నేత శివశంకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబును రాజకీయంగా బతికిస్తారా, రాజకీయంగా చంపేస్తారా తెలుసుకోవాల్సింది కాపు సోదరులే. వంగవీటి రంగాన్ని చంపించినటువంటి చంద్రబాబును కాపులు రాజకీయంగా బతికిస్తారా, చంపేస్తారా? కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసి 2014లో ఓట్లు వేయించుకున్న తర్వాత కాపులను చీపురు పుల్లలా ఇసిరి పడేసిన బాబుని కాపులు రాజకీయంగా చంపేస్తారా, బతికేస్తారా? మేము అధికారంలోకి వస్తే కాపులకు ఏడాదికి 5,000 కోట్లు ఇస్తామని 2014-19 మధ్య చంద్రబాబు 3,000 కోట్లు కూడా ఇవ్వని చంద్రబాబును కాపులు బతకనిస్తారా, రాజకీయంగా చంపేస్తారా? తన ముఖం చూస్తే తన ముఖం మీదనే కాపులు గాండ్రించి ఉమ్మేస్తారని తన ముఖానికి పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకొని వస్తున్నటువంటి చంద్రబాబును కాపు సోదరులు రాజకీయంగా బతికిస్తారా, చంపేస్తారా? అదే కాపుల ఓట్ల కోసం చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు హైదరాబాద్లో కలిశారు కదా. కాపు సోదరులారా, ఖచ్చితంగా నిజాయితీగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఇప్పుడే మన కాపుల ఆత్మ గౌరవం ఏంటో చూపించి ఇలాంటి వాడేసుకున్నటువంటి వాళ్ళని చెప్పుతో గాండ్రించి ఉమ్మేసే సమయం ఇది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఒక్కో అప్లికేషన్తో 6 గ్యారంటీలు అమలవుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా భేదభావం పక్షపాతం లేకుండా వ్యవహరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధిదారులందరికీ మేలు జరిగేలా చూసే బాధ్యత అధికారులదే అని అన్నారు. అవుతాయి. దానివల్ల ఎంతో మంది పేదలకి మనం ప్రాణహాని నుంచి కాపాడుకోవచ్చు. అందుకోసం కూడా రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మన ప్రభుత్వం ఏర్పడి 20 రోజుల లోపలే మిగతా 6 గ్యారెంటీల అమలు కోసం మనం అన్ని కలిపి ఒక అప్లికేషన్ ఫామ్లోనే మనీ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకొని అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనం అధికారులే మన ముందుకు వచ్చి మన విన్నతులు స్వీకరించి మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా మనం ఒక్క అప్లికేషన్ తోటి ఫిల్అప్ చేసి సక్రమంగా అక్కడ అందించి, అలాగే ఈ ఒక్క 5 పథకాలే కాకుండా ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్స్ కావాలన్నా కూడా మీరు మామూలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఈ 8 రోజుల్లో అయ్యేది కాదు. ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా మళ్ళీ మనం ఇట్లాగే సభలు నిర్వహించుకొని ఇంకా అందని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాము. ఇది కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూగా 5 సంవత్సరాలు చేపట్టే ప్రోగ్రాం కనుక మీరందరూ దయచేసి సహకరించి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకోండి. అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రోజా అంటే నిజమైన భాషకు బ్రాండ్ అంబాసిడర్. రాజకీయాల్లో మహిళలు ఎంతో హుందాగా ఆదర్శంగా ఉండాలి. కానీ రోజా మాత్రం మహిళ అనే సంగతి మరిచి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం టీడీపీ నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు, హావభావాలు చూస్తుంటే సాటి మహిళగా సిగ్గుపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం, మీకు సీటు కోసం అసభ్యంగా మాట్లాడుతున్నారు. టీడీపీ 175 స్థానాల్లో పోటీ గురించి రోజా నోరు పారేసుకున్నారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా పార్టీలోనే కార్యకర్త నుంచి నాయకుల వరకు హుందాగా ఉండేటట్టు చంద్రబాబు తీర్చిదిద్దుతారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 నియోజకవర్గాల్లో గెలుపు సాధించే అభ్యర్థులతో టీడీపీ సిద్ధంగా ఉంది. వైసీపీ పార్టీల ఎమ్మెల్యేలే బయటకు వెళ్లిపోతున్నారు. జగన్ రెడ్డి భయంతో ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారు. జగన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండడంతో రోజా పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళగా మంత్రి పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోజా సెల్వమణి గారికి ఒక మనవి, సూచన, హెచ్చరిక. రోజా గారు, మహిళల నుంచి మన సమాజం, ఇతరులు కాస్త సభ్యత, సంస్కారం, హుందాతనం ఆశిస్తారు. అందులో రాజకీయాల్లో ఉన్న మహిళలు ఇంకెంత హుందాగా ఉండాలో ముందు తరంలో ఉన్న ఎంతోమంది మహిళా నాయకురాలు చూసి నేర్చుకోండి. ఈరోజు తెలుగుదేశం గురించి, తెలుగుదేశం నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు, మీ హావభావాలు చాలా నీచంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మహిళలు తిరుగుతున్న తిట్లు అవన్నీ వింటుంటే మీరు ఏ పార్టీ వారైనా సరే కానీ మహిళ కాబట్టి మహిళలుగా మేమందరం కూడా సిగ్గుపడుతున్నాం. ఏ రంగంలో మహిళలు ఎలా ఉండకూడదో అలా ఉంటున్నారు మీరు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గురించి నోరు పారేసుకుంటున్నారు. దయచేసి ఒక్కటి ముందు గమనించుకోండి. మీకు కానీ మీలాగా తెలుగుదేశం పార్టీ మీద నోరు పారేసుకుంటున్న వాళ్ళు జగన్ రెడ్డి ప్రాపకం కోసం రేపుదే మీకు అసలు టికెట్లు వస్తాయో లేదో తెలియదు కాబట్టి నోరు పారేసుకుంటేనైనా జగన్ రెడ్డి టికెట్లు ఇస్తారని ఒక నీచమైన ఆలోచనతో నోరు పారేసుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 నియోజకవర్గాల్లో గెలుపుని సాధించే అభ్యర్థులతో రెడీగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఇక ఓటమి బాటే కాదు, పతనావస్థకు చేరుకున్న మీ వైఎస్ఆర్పీ పార్టీలో అసలు రేపుదే మీకు టికెట్ ఇస్తారో లేదో ముందు అది కనుక్కొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. దయచేసి నోరుని అదుపులో పెట్టుకుంటే మహిళగా అయినా ఆ కొంచెం గౌరవమైనా మీరు నిలుచుకుంటారని ఆశిస్తూ మీ తోటి మహిళగా ఉంటున్న మీ సోదరి గౌతు శిరీష. గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నగర పంచాయతీ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించారు. కార్యదర్శి సిహెచ్ రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేయాలని, తాము అధికారంలోకి వస్తే శానిటేషన్ వర్కింగ్ పర్మనెంట్ చేస్తామని అన్నారు. అలాగే కనీసం వేతనాలను కూడా పెంచకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. అందరినీ పర్మనెంట్ చేయాలని, తమ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకొని అమలు చేయాలని కోరారు. కార్మికులను పట్టించుకొని ఏ ప్రభుత్వం కూడా మనం కూడా సాధించింది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిఐటి జిల్లా కమిటీ మెంబర్ కె చిన్న, సిటీ నాయకులు నందీశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు నీలాపు ఏసమ్మ, బి సత్యవతి, సిహెచ్ రామారావు, సింహాచలం మరడియా, లో బాబు, దివ్యవాణి, పోలమ్మ, రాజమోహన్, సిపిఎం పిఠాపురం నాయకులు కోనేటి రాజు, రజక వృత్తిదారుల సంఘ నాయకులు కె నాగేశ్వరరావు మద్దతు పలికారు. గొల్లకోలు మున్సిపల్ కార్యక్రమం అయితే మాకు మీరు పాదయాత్ర చేసేటప్పుడు మాకు అన్ని హక్కులు ఇస్తానని అన్నారు. కానీ ఇప్పటికొచ్చి మాకు ఏ ధర్మం జరగలేదు. అయినా వయసుని బిడ్డలు ఉన్నారు. మేము ఇప్పటికీ కూడా కష్టపడి ఆ బిడ్డలు పోషించుకుంటున్నాం. ఒక పని పాటలు కూడా కల్పించలేదు. మీరు వచ్చిన తర్వాత, మీరు పాదయాత్ర చేసిన తర్వాత అన్ని హామీలు ఇస్తానని వాగ్దానం పలికినా సరే మేము అలాగే సరిపెట్టుకొని పోయాం. ఇప్పటికి కూడా మాకు మీరేమీ చెప్పలేదు, జవాబు చెప్పలేదు. ఈ సమ్మెలు ఎందుకు చేస్తున్నామంటే మీరు మాకు సొంతంగా పర్మిట్లు చేస్తారని ఆశపడి ఎదురు చూస్తున్నాం. మళ్ళీ చనిపోయిన వాళ్ళు కూడా ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాళ్ళు కుటుంబం పోషించబడాలా లేదండి, అది మీకు అడుగుతున్నాం పెద్ద అధికారులు కాబట్టి. మాకు చిన్నవాళ్ళకి మీరు చూడాలి కదా. మేము ఊళ్ళో కార్మిక సంఘం పని చేస్తున్నామంటే, వాళ్ళు శుభ్రత చేస్తున్నామంటే దాన్ని దేని బట్టి మీరు మాట్లాడి మాకు అవకాశం కలిగించకపోతే మేము ఎలా బతకగలం? మీరు చూడకపోతే అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులు అన్ని అధికారాలు కావాలని ఉంటారు. కానీ ఎవరు మా కోసం మాట తప్పుతూ లేదు. మా మాట కూడా తప్పుతున్నారు, చెయ్యి కూడా తిప్పుతున్నారు. దాన్ని బట్టి మీరు మా కోసం మీరు ఆలోచించి మీరు ఏదైనా న్యాయం చేస్తారని పెద్దలకి అడుగుతున్నాను. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారారు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వంశీతో తనకు 2009 నుంచే పరిచయం ఉంది. ప్రజారాజ్యం యోజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో తనకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని, అలాగే వంశీ తన సొంతింటికి వచ్చారని అన్నారు. ఆయన పార్టీలకు వచ్చిన విధానం తనకు నచ్చింది. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో ఆ నమ్మకం కోల్పోకుండా పార్టీ అండగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వంశీని తాను నియోజకవర్గం దృష్టిలో తాను చూడడం లేదు. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెన్నుపోయిన వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు పరిచయం కాదు. 2009 నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్, డైనమిక్ లీడర్. ఆ రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజున. సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున ఆయన ఆహ్వానించడం జరిగింది. కోఇన్సిడెంటల్గా మళ్ళీ 2009 తర్వాత మళ్ళీ 2023లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీ చిన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను 2009లో వచ్చాను. అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి. కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడి గెలిచి ఆ విజయం మరి ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాం. మీతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా ఈ రోజున కండువాలించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున
మీలో ఒకళ్ళు ఇద్దరు నాకు ఖచ్చితంగా యువరాజ్యంలో చేశారని అనుకుంటా ఉన్నాను. మీరు చేశారు దుర్గాప్రసాద్ గారు. సో మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, నేను చూస్తుంది మీకు ఆయనతో పాటు గత దశాబ్దన్నర కాలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. ఇది ఆయన్ని నేను ఒక నియోజకవర్గం దృష్టితో చూడట్లేదు. అలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఎదగాలి. మనస్ఫూర్తిగా దానికి నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, ఆయన నమ్మి మీరు ఇంతకాలం ఆయనతో ఉన్నందుకు మీరు మనస్ఫూర్తిగా భవిష్యత్తులో ఆయనకి మంచి భవిష్యత్తు వేసేలాగా పార్టీ చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటాం. చాలా బలంగా ఆయనకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, దీనికోసం ఆయన పార్టీలో చేరిక వచ్చిన ఇక్కడ జనసేన నాయకులందరికీ అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా 4వ రోజు బలమైన ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 72,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. తాజాగా 702 పాయింట్లు పెరిగిన ఈ సూచి 72,038 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,600 పాయింట్ల స్థాయిని మొదటిసారిగా దాటేసింది. 213 పాయింట్ల భారీ లాభంతో 21,655 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం ప్రథమార్థంలో చవిచూసిన నష్టాల నుంచి మార్కెట్ సులభంగా కోలుకోవడమే కాకుండా కొత్త రికార్డు స్థాయిల్ని చేరిందని, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం తగ్గుతున్న కారణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఆశాభావంతో శాంటర్ ర్యాలీ జరుగుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. దేశంలో భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్లో దక్షిణాఫ్రికా రెండో రోజు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్ను 245 పరుగులకై పరిమితం చేసిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆ స్కోరును అధిగమించడంతో పాటు ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న సఫారీ మాజీ సారథి డీన్ ఎల్గర్ బంతుల్లో 211 బంతుల్లో 140 నాటౌట్, 23 ఫోర్లు, అజయ్ శతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా తొలి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ బెడింగ్హామ్ అర్ధ సెంచరీతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్రస్తుతం సఫారీలు 11 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుతిన్ను కలిసిన జైశంకర్, మోదీని ఆహ్వానించిన రష్యా అధ్యక్షుడు. కెప్టెన్ కు నివాళులర్పించిన సీఎం స్టాలిన్, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. డంపర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు, 13 మంది సజీవ దహనం. విశాఖలో వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక. ఇవి ఇప్పటివరకు లభించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.